వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తనకి భద్రత కల్పించాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. గతంలో ఉన్న భద్రతనే ఇప్పుడు కొనసాగించాలని అందులో కోరారు. వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నారని, దానికి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు. వినతిపత్రం ఇచ్చిన తర్వాత దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ, వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి మాతో తప్పు చేయించి దర్జాగా తిరుగుతున్నారు. ఈ కేసులో బహిరంగంగా నాతో మాట్లాడేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? ఆయన ఇంటిని దగ్గరలోనే నేను నివాసం ఉంటున్నందున నాకు ప్రాణహాని ఉంది. అందుకే మరింత భద్రత పెంచాలని కోరుతున్నా. 2021లో నేను మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజులకే కుట్రదారుల వివరాలు బయటకు వచ్చాయి. నేను చెప్పింది తప్పని ఆ రోజు జగన్ ఎందుకు హైకోర్టుకు వెళ్ళలేదు? మరి కుట్రలు బయటపడతాయని అప్పుడేమీ మాట్లాడలేదు. డాక్టర్ చైతన్యరెడ్డి నన్ను జైల్లో బెదిరించి ఘటన మీద సమగ్ర విచారణ జరగాలి. త్వరలోనే సిబిఐ అధికారులు ఈ కేసు మీద విచారణ చేపట్టారు అని దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ చెప్పుకోవచ్చు. రీసెంట్గా మళ్ళీ మీడియాతో మాట్లాడినటువంటి దస్తగిరి, కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి నుంచి తనకి ప్రాణహాని ఉందంటూ పోలీసులకి రీసెంట్గా ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. కౌన్సిలర్ రాజశేఖర రెడ్డితో పాటు 20 మంది తన ఇంటికి వచ్చారని, తనని గొంతు కోసి చంపుతామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి ఆదివారం ఉదయం డీఎస్పీ కార్యాలయానికి ఆయన వెళ్లారు. డీఎస్పీ మురళీ నాయక్ అందుబాటులో లేకపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉండి తిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దస్తగిరి ఇంటి పరిసరాల్లో ముగ్గురు అనుమానంగా తిరుగుతుండడంతో వారిని పోలీసు అదుపులో తీసుకుని విచారించినట్టు సమాచారం. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి ఇప్పటికే 2+2 పోలీస్ భద్రత ఉంది. అయినా కానీ ఆయన మీద 20 మంది ఇంటికి వచ్చి తనని చంపేస్తానని బెదిరించారని ఆయన పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఆయనకి మరింత భద్రతను పెంచే అవకాశం ఉందా? జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వండి పోని, వై కేటగిరీ భద్రత ఇవ్వండి వాడికి పోని అంటూ కొంతమంది వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ పోస్టులు చేస్తున్నారు.